ధన్యతను గురించి దేవుడు మనందరి కోసం రాయించిన కొన్ని మాటలను ధ్యానించుకుందాం. అందరూ కూడా బైబిల్స్ తెరిచినట్లయితే, సహించిన వారిని ధన్యులగుచున్నారు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సహించిన వారిని ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ఆత్మ విషయమై దీనులైన వారిని ధన్యులు అన్నారు. అలాగే దుఃఖపడువారు ధన్యులు అన్నారు, సాత్వికులు ధన్యులు అన్నారు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం సహించిన వారు ధన్యులు. సహించిన వారు ధన్యులు. ఏంటి సహించటం అంటే? సహించుకోవటం, లేదంటే ఓర్చుకోవటం, భరించుకోవటం. చాలా పదాలు, చాలా అర్థాలు వస్తాయి. సహించిన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహనము అనేది చెప్పటం, దాని గురించి వివరించటం చాలా సులువు, తేలిక కదండి. సహించుకోవటం అని చెప్పటం, సహించుకోండి, భరించుకోండి, ఓర్చుకోండి అని చెప్పటం చాలా సులువు. ఏదైనా చెప్పటం చాలా సులువు, బోధించటం కూడా. ఈ రోజుల్లో పండుగ మెసేజ్ అమ్మా, భరించుకోవటం, సహించుకోవటం అనేది చెప్పటం సులువు, కానీ అది పాటించే విషయంలో చాలా కష్టంగా ఉంటుంది కదండి. సహనము కలిగి ఉండటం అనేది పాటించే విషయంలో చాలా కష్టంగా ఉంటుంది అందరికీ. అలాగే బోధించే విషయంలో కూడా సులువుగా బోధిస్తారు చాలామంది. బోధించటం కూడా 4 మాటలు నేర్చుకుంటే చెప్పేసేయచ్చు. బోధలు కూడా సులువైపోయినాయి. ఈ మధ్యకాలంలో బోధలు కూడా సులువే. బోధించేవారు సులువుగానే అవకాశం ఇస్తే గంట పైనైనా మాట్లాడతారు. అంటే అది ఆత్మ సహాయం అనేది, ఆత్మ సహాయం లేదనేది, నేర్చుకునేదే అనేది పక్కన పెడితే గంట సేపు అయినా బోధిస్తారు. కానీ చెప్పే విషయంలో కావచ్చు, సహనం విషయంలో, చెప్పే విషయంలో కానీ, బోధ చేసే విషయంలో కానీ చాలా సులువు ఆ పదాలు వాడటం. పాటించే విషయంలో చాలా కష్టంగా ఉంటాయి. పాటించే విషయంలో చాలా కష్టంగా ఉంటాయి. కష్టము అని ఎందుకంటున్నానంటే, మామూలుగా ఈ సహనము విషయంలో అందరికీ తెలుసు, అందరూ కూడా అనుభవంలో ఉన్నవారే. పిల్లల విషయంలో సహనము అనేది కొన్ని విషయాల్లో కోల్పోతూ ఉంటాం తల్లిదండ్రులైన వారు కదండి. పిల్లల విషయంలో సహనం అనేది కొన్ని విషయాల్లో కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే మనం చెప్పింది చేయకపోతే సహనాన్ని కోల్పోయే పరిస్థితి తల్లిదండ్రులు. మంచి చేయమన్నప్పుడు వాళ్ళు మంచి చేయకుండా చెడు మార్గంలో వెళ్తుంటే, చెప్పినా కూడా వాళ్ళు మాట విననప్పుడు మన సహనాన్ని కొన్ని సందర్భాల్లో కోల్పోతూ ఉంటాం. కోల్పోయి తిడుతూ ఉంటాం. చిన్నపిల్లలు అయితే కొడతాము కదండి. పెద్ద వయసు వచ్చేసాక కొట్టలేక తిట్టలేక బాధపడుతూ ఉంటాం. అంతకుమించి ఏం చేయలేం. ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి, కాదనట్లేదు, కానీ బాధపడతాం. అంతకుమించి ఏం చేయలేం, ప్రార్థన చేస్తాం. కొన్ని విషయాల్లో పిల్లల విషయంలో సహనాన్ని కోల్పోతాం. అలాగే కుటుంబంలో పెద్దవారి విషయంలో సహనాన్ని కోల్పోతాం. భార్యాభర్తల విషయాల్లో సహనాన్ని కోల్పోతాం. ఇరుగు పొరుగు వారి విషయాల్లో సహనాన్ని కోల్పోతాం. సహనం అంటే అందరికీ తెలుసు, ఓర్పుని కోల్పోతాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు సహించుకుంటే మీరు ధన్యులు అంటున్నాడు. సంఘం విషయంలో కూడా సహనం అనేది బోధించే వారికైనా, సంఘం సహోదరులకైనా, ఒకరికొకరికైనా, ఎదుటి వారికైనా, వారి విషయంలో అయినా సహనాన్ని మనం కోల్పోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. దేవుడు అంటున్నాడు, మీరు ధన్యులుగా మారాలి. మీకు ధన్యత ఏదంటే మీరు సహించుకుంటేనే మీరు ధన్యులు అంటున్నారు. ఎవరి విషయంలో అయినా, అల్లుడి విషయంలో అయినా, కూతురు విషయంలో అయినా, మనవాళ్ళ విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా, సంఘం విషయంలో అయినా, సహోదరుల విషయంలో అయినా సహించుకుంటే మీరు ధన్యులు. ఇంకొక మాట అంటారు, నేను రెఫరెన్స్ చెప్తూ వెళ్తే లేట్ అయిపోద్ది కాబట్టి మీకు తెలిసిన పదాలే కాబట్టి రెఫరెన్స్ చెప్పట్లేదు. ఇంకొక మాట ఏమంటారంటే,
శ్రమ అనే కావచ్చు, శోధన అనే కావచ్చు, మనం పడగలిగినంత మట్టుకే దేవుడు ఇస్తాడు, సహించుకునే అంత మట్టుకే దేవుడు ఇస్తాడు కదండి. శ్రమ శోధనైనా మీరు ఎంతవరకు సహించుకుంటారో అంతవరకే ఇస్తాడు దేవుడు. శ్రమ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ శ్రమలు వస్తాయి మనకి, అవి మనం తట్టుకోలేము కొన్ని సందర్భాల్లో. దేవుడు అంటున్నాడు, నీవు తట్టుకునే అంత మట్టుకే నీకు ఇస్తున్నాను అంటున్నాడు. సహించుకోలేకపోతున్నాం సమయంలో, శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు తట్టుకోగలిగినంత మటుకే నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అది పిల్లల విషయంలో అయినా, భార్య భర్తల విషయంలో అయినా, కుటుంబ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా, అది బయట అయినా, సంఘంలో అయినా, బంధువుల్లో అయినా, మీరు తట్టుకునేంత మట్టుకే మీకు ఇస్తున్నాను అంటున్నారు. కానీ ఇది చెప్పడానికి సులువుగా ఉంది, కానీ అది భరించుకునే విషయంకి వస్తే చాలా సహించుకోలేకపోతున్నాం. సులువే ప్రభువా, నువ్వు చెప్పేది సులువుగానే ఉంది, కానీ అది పడే విషయానికి వస్తే చాలా కష్టంగా, భారంగా ఉంది. మేము పడగలిగే అంతే ఇస్తాను అని అంటున్నావు, కానీ మేము పడలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. అలాంటి టైంలో మాకు సహనాన్ని కోల్పోతున్నాం కదా. ప్రార్థన చేసుకుంటూ ఇదే అడుగుతాం, ప్రభువా మా బిడ్డ విషయంలో నేను తను చేసిన తప్పు విషయంలో నేను ఓర్చుకోలేకపోతున్నాను, ఏమి అనకుండా ఉండలేకపోతున్నాను. మా ఇంట్లో కుటుంబ విషయాల్లో కూడా ఎదుటివారు తప్పు చేస్తున్నప్పుడు వారిని ఏమనకుండా ఉండలేకపోతున్నాను. తప్పు నాది కాకపోయినా నా మీదే తప్పేస్తున్నారు చూడండి, ఆ విషయంలో కూడా నేను ఏమి అనకుండా ఉండలేకపోతున్నాను. ఏదో ఒకటి వాళ్ళ పదన్నప్పుడు నేను ఒకటన్నా అనాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు పడగలుగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు పడగలిగే అంతే ఇస్తున్నాను మీకు అంటున్నాడు. మీరు ఓర్చుకోగలుగుతారు, అంతకు మించి మీ నెత్తి మీద నేను భారం పెట్టట్లేదు అని అంటున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, కానీ ఈ విషయంలో ప్రతి ఒక్కరం కూడా, మనం అందరం కూడా తప్పిపోతున్నామని చెప్పాలి కదండి. ఈ విషయంలో, పడే విషయంలో, భరించుకునే విషయంలో తప్పిపోతున్నామని చెప్పాలి. నా మాటలు కాకుండా బైబిల్లోనే చూసి భక్తులు, ఆనాడు భక్తులు వాళ్ళకు వచ్చిన శ్రమల విషయంలో మనలాగే ఉన్నారా? దేవా, ఈ వచ్చిన శ్రమను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, సహించుకోలేకపోతున్నాను, భరించుకోలేకపోతున్నాను అన్నట్టుగా మనలాగే ఉందా వాళ్ళ భక్తి? అసలు ఆనాటి భక్తులతో పోల్చుకుంటే మన భక్తి ఏ పాటిదిలేండి, ఒక మాటలో చెప్పాలంటే. కానీ మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని నమ్ముకుంది ఎందుకు? బాప్తిస్మం తీసుకుంది ఎందుకు? ప్రభువా, నా పాత జీవితాన్ని విడిచిపెట్టి నీ కోసం బ్రతుకుతాను, పరలోకం కోసం నేను బ్రతుకుతాను, ప్రతి ఒక్కదాన్ని సహించుకుంటాను, భరించుకుంటాను అనే కదా దేవుని నమ్ముకున్నాం, తెలుసుకున్నాం, బాప్తిస్మం తీసుకొని సంఘంగా చేర్చబడ్డాం. మరి ఈ రోజుల్లో నేను సహించుకోలేను, భరించుకోలేను అన్న పదము క్రైస్తవులమైన, దేవుని పిల్లలమైన, బాప్తిస్మం తీసుకున్న మన నోటు నుండి మరలా అదే మాట వస్తుంది అంటే, తట్టుకోలేని పరిస్థితి వస్తుందంటే, ఇంక మనం వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అనేది ఈ ఒక్క పదం గురించి నేను చెప్తాను. ఈ ఒక్క పదం విషయంలో ఎంతమంది తప్పిపోతున్నాము అనేది చూసుకుందాం. ఎవరిని నేను చెప్పట్లేదు, కానీ ఆత్మవిమర్శ మనకు మనమే చేసుకుందాం. చూసినట్లయితే అందరూ కూడా బైబిల్స్ తెరిచినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తీసిన వారు చదవండి అమ్మా, యవనస్తులు. 1వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. చదువు.
సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. చాలు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఫిలిప్పీలకి లేఖ రాస్తూ, ఈయన ఎక్కడుండి ఈ లేఖ రాశాడు? తొందరగా ముగిస్తానండి, ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉంచను, తొందరగా ముగిస్తాను, ఎవరు దయచేసి నిద్రపోకండి. పౌలు గారు ఎక్కడుండి ఫిలిప్పీలకు లేఖ రాస్తున్నారంటే అక్కడే ఉంది కింద, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని. ఎక్కడున్నాడైనా? బంధకాల్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి ఫిలిప్పీలకి లేఖ రాస్తూ చెప్తున్నారు ఏమని? 12వ వచనం, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలుకుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నారు. ఆయనకి ఏం సంభవించింది? ఫస్ట్ ఆయనకి ఏం సంభవించి మాట్లాడుతున్నారు అక్కడ? ఆయనకి శ్రమ రాలేదా? ఆయన జైల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారంటే నాకు శ్రమలు వచ్చినాయి కదా. ఈ శ్రమ విషయంలో దేవుడు ఏమంటున్నాడు? శ్రమ మీకు పడగలిగినంత మట్టుకే ఇస్తాను, అంతకు మించి ఇవ్వను అంటున్నాడు కదా. ఆ మాట గురించి, ధన్యతను గురించి, సహించిన వారు ధన్యులు అని చెప్తూ ఒక భక్తిపరుణ్ణి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలు వచ్చినాయి నాకు. ఎలాంటి శ్రమలు? బంధకాల్లో ఉన్నాయి శ్రమలు. దేవుని విషయమై నేను బంధింపబడిన ఎలాంటి శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా తద్వారా వచ్చేది ఏంటంట? నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలడానికే సంభవించాయి. నాకు శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే సువార్త ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందాలని, ప్రబలాలని నాకు ఈ శ్రమలు వచ్చాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని వచ్చి నాకు ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి అని అంటే, సువార్త ఎక్కువ, దేవుని పని ఎక్కువ జరగాలని వచ్చినాయండి అంటారు ఎవరైనా? ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను ఈ బంధకాల్లో ఉన్నాను, ఈ శ్రమల్లో ఉన్నాను, ఈ చింతలో ఉన్నానని మనం అనుకుంటాం. మనకి ఏదైనా విషయంలో ఇబ్బంది వస్తే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, నేను ఎందుకు తట్టుకోలేకపోతున్నాను, ఎందుకు సహించుకోలేకపోతున్నాను, నా తప్పు ఏదన్నా ఉందా, ఎదుటివారి వల్ల నేనేమన్నా శోధన అంటాం. ముఖ్యంగా శోధన వచ్చింది, అపవాది నన్ను శోధిస్తున్నాడు, ఏ పదాలు కదా వాడుతుంటాం. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నాకు శ్రమ ఎందుకు వచ్చిందంటే సువార్త, ఈ శ్రమ తర్వాత ఏం జరుగుతుందంట? సువార్త ఎక్కువగా జరగాలని, దేవుని పని ఎక్కువగా జరగటానికే ఈ శ్రమ వచ్చింది. నిజంగా ఆయన భక్తి చూడండి, ఆయన భక్తి విశ్వాసం చూడండి. శ్రమలు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని పని ఎక్కువగా జరగటానికి ఈ శ్రమ వచ్చిందని నేను అనుకుంటాను. దేవుని పిల్లలైన మనము దేవుని విషయంలో మనకి ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, మనం ఏమనుకోవాలి? తద్వారా నేను దేవుని పనిలో ఎక్కువగా వాడబడాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది పాత నిబంధనలో, శ్రమ వచ్చినప్పుడు నీవు కృంగిపోతే చేతగాని వాడవు, లేదంటే చేతగాని దానవాగుతావు అని పాత నిబంధనలో మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. కృంగిపోతే ఏం చేయలేని వాళ్ళం అయిపోతాం. ఎందుకు? ఏ పనికి ఉపయోగపడని వారం అయిపోతాం. ఇక్కడ పౌలు గారికి వచ్చినంత శ్రమే మనకు వచ్చిందా? ఎప్పుడన్నా పౌలు గారికి వచ్చినంత శ్రమ వచ్చిందండి? రాలేదు. ఆయన అంత శ్రమలో ఉండి, జైల్లో ఉండి, బంధకాలు సంఖ్యలతో ఉండి అంటున్నాడు, ఈ బంధకాల తర్వాత వచ్చేది ఏంటి? సువార్త అనేది ఎక్కువగా జరుగుతుంది. దేవుని సువార్త ప్రకటన అనేది ఎక్కువ జరగటానికి ఈ శ్రమ వచ్చింది నాకు అని చెప్తున్నారు. ఇంకా చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం తీయండి ఒకసారి. ఈరోజు రెఫరెన్స్లు ఏం చెప్పనండి, 2 రెఫరెన్స్లే ఎక్కువ వివరించుకుందాం. రెఫరెన్స్లు ఏం చెప్పను, ఈ 2 అయిపోయినాయి రెఫరెన్స్లు, ఇంకేం చెప్పను. 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. మళ్ళీ ఒకసారి చదువు. 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువు ఫస్ట్.
యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని 24వ వచనం చదువు మళ్ళీ. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. చాలు. ఇక్కడ యాకోబు గారు తల్లిదండ్రులు ఎవరు? యాకోబు గారు తల్లిదండ్రులు మొట్టమొదటి హతసాక్షి యాకోబు గారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? జబదయి కుమారులు కదా. జబదయి కుమారులు యోహాను, యాకోబు. హేరోదు తల నరికించలేదా యాకోబు గారిది? తెలిసిన వాళ్ళకు తల కూడా ఒప్పకపోతే తెలియదు అనుకుంటున్నాను నేను. ఈ యాకోబు గారిని హేరోదు గారు తల నరికించినప్పుడు తద్వారా వచ్చేది ఎలా ఉంటుంది? దేవుని పనిలో ఉంటున్న పిల్లలకి, దేవుని సేవలో ఉంటున్న పిల్లలకి తద్వారా వచ్చేది దుఃఖం. మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక ఇంటికి వెళ్తామండి. విందు జరిగే ఇంటికి వెళ్ళటం కంటే దుఃఖించే వారికి, ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళమని దేవుని వాక్యం సెలవించింది. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా చనిపోయిన వారింటికి వెళ్ళినప్పుడు తద్వారా వచ్చేది ఏమొస్తుంది? దుఃఖమే వస్తుంది. వాళ్ళని కూడా చూసి మనకి ఏడుపే వస్తుంది కదా. చాలామంది సేవకులు చనిపోయారు ఈ మధ్య కాలంలో, చిన్న చిన్న వయసులోనే. కరోనా వచ్చాక ఈ మధ్య కాలంలో ఇంకా చాలామంది చనిపోయారు. అంతెందుకు, ఈ మధ్య కాలంలో వరదల వల్ల కేరళ రాష్ట్రంలో ఎంతమంది చనిపోలేదు? కొండ చర్యలు విరిగిపడి చూస్తున్నారు కదా న్యూస్లో. వందలు, ఇప్పటికైతే ఇంకా 600 మంది గల్లంత అయిపోయింది, ఇంకా కనపడట్లేదు. ఆ బురదలో బాళ్ళలో కూరుకుపోయి శవాలు కనపడట్లేదు. కొండ చర్యలు విరిగిపడ్డాయి వరదల వల్ల. అది విన్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది? చాలా బాధపడుతున్నాం. కనపడ్డ వాళ్ళు కొంతమంది, ఇంకా ఆ వరదల్లో లేదంటే ఆ నీటిలో శవాలు తేలి కనబడుతూ ఉంటే ఆ శవాలను తీసుకొచ్చేటప్పుడు బతుకున్న వాళ్ళు అది మా వాళ్ళ శవమేమో, మా వాళ్ళేమో, నా కొడుకేమో, మా అమ్మాయి ఏమో, మా నాన్నేమో అని ఎదురు చూస్తున్నారు. ఏదో 2 మాటలతో చెప్తున్నాను కానీ ఆ వీడియోస్ చూస్తే చాలా బాధ అనిపించింది. వందల సంఖ్యలో శవాలు బయటికి తీస్తున్నారు. కూరుకుపోయి ఉన్నాయి ఆ బాళ్ళలో కనపడని శవాలు. ఇంకా అలాంటి పరిస్థితి మనకు వచ్చిందా? రాలేదు. ఆ కేరళ రాష్ట్రం, కేరళ అనేది చాలా అందమైన ప్రాంతం కదా. అంటే మనం వెళ్ళలేదు కానీ చదువుకున్న పిల్లలు చూస్తూ ఉంటే వీడియోస్లో కానీ చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన ప్రాంతానికి ఏమొచ్చింది? వరద. ఆ వరద వల్ల ఎన్నో శవాలు. ఆ మాటలు, ఆ వీడియోస్, ఆ వార్తల్లో చూస్తుంటే ఎంతో బాధ. ఇక్కడ యాకోబు గారు విషయంలో కూడా దేవుని పనిలో ఉన్న యాకోబు, దేవుని కోసం దేవుడు పిలుపును పొందుకున్న యాకోబు, క్రీస్తు పిలుచుకున్నాడు కదా జాలరులుగా ఉన్నప్పుడు. ఆ యాకోబుని హేరోదు ఏం చేశాడు? తల నరికించేశాడు. తద్వారా వచ్చేది బాధ, సంతోషమా? నాకు చెప్పండి. దేవుని పనిలో తట్టుకుంటే మన కంటెంట్ మిస్ అవ్వద్దు. సహించుకుంటే వచ్చేది బాధ, సంతోషమా? దేవుని పని విషయంలో తట్టుకుంటే సంతోషం. అక్కడ కేరళ విషయంలో చూస్తే చాలా బాధ అనిపించింది. కానీ ఇక్కడ దేవుని పని కోసం చనిపోయాడు ఆయన, తల నరికించబడ్డాడు. మొట్టమొదటి హతసాక్షిగా మిగిలిపోయారు యాకోబు గారు. తద్వారా ఏమొచ్చిందంటే 24వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఇది 3వ వచనం చదువుతున్నాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినములు పులియని రొట్టెల పండుగల దినములు. తద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? సంఘంగా ఎంతమంది చేర్చబడ్డారు? తద్వారా ఎంతమందికి సువార్త అందింది? వేల సంఖ్యలో దేవుని తెలుసుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపేసినప్పుడు కూడా చాలా బాధ కలిగిద్ది అందరికీ. మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నా చాలా బాధ అనిపిస్తుంది. ఈస్టర్ ఏ మాటలు కదండి, 7 మాటల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు శుక్రవారం రోజు ఆయన్ని సిలువకేసే రోజు ఎంతో బాధపడుతూ ఆ రోజు చాలామంది మందిరాల్లో కూడుకొని బాధపడుతూ ఉంటారు కదా. ఆదివారం రోజు సంతోషంగా పండుగ చేసుకుంటారు.
యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువలో పలికిన 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతున్నారు. తద్వారా ఆయన చనిపోవటం ద్వారా వచ్చింది ఏంటి? బాధ, సంతోషం. ఈ లోకానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవుని పిల్లలైన వారు సహించుకోగలిగితే దేవుని విషయంలో, తద్వారా వచ్చేది ఆత్మల రక్షణ, ఆనందం. స్వార్థ విషయంలో ఏం జరుగుతుంది? ఆత్మల రక్షణ అనేది జరుగుతుంది. అది ఎవరైనా, దేవుని పిల్లలమైన మనం, సంఘంలోనికి చేర్చబడ్డ మనం, బాప్తిస్మం తీసుకున్న మనం, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న క్రైస్తవులము అనబడే మనము, శ్రమ అనేది వచ్చినప్పుడు సహించుకునేగలిగే శక్తి మనకుందా అనేది ఈరోజు మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అందరం తప్పిపోతుంటాం ఏదో ఒక విషయంలో. నేను తప్పిపోయిన దాంట్లోనే మీరు తప్పిపోవాలని లేదు కదా. నేను ఓర్చుకున్న దాంట్లో మీరు ఓర్చుకోవాలని లేదు కదండి. నాకు కొన్ని విషయాల్లో ఓర్పు ఉంటుంది, కొన్ని విషయాల్లో మీకు ఉండదు, కొన్ని విషయాల్లో మీకు ఓర్పు ఉంటుంది, నాకు ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకరినొకరు సహించుకోగలిగితే తద్వారా వచ్చేది దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో, సువార్త విషయంలో, ఆత్మల రక్షణ విషయంలో మనం చక్కగా దేవునిలో ఎదుగుతాం. ఈ సహనాన్ని కలిగి ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. సహించిన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన సహనాన్ని ఏం చేయాలంట? సకల జనులకు సాక్షార్థంగా చూపించాలి. ఎంత సహించుకోగలుగుతున్నాం? సహనం చాలా కోల్పోతుంటామండి. సహనము చాలా కోల్పోతూ ఉంటాం. కొంతమంది ప్రెస్టేజ్కి పోయి కూడా సహనాన్ని కోల్పోయి మాట్లాడుతుంటారు. ప్రెస్టేజేనా? ఏమంటారా? ప్రెస్టేజ్కి పోయి, నాకు ఇంగ్లీష్ రాదురా అందుకే అడుగుతున్నాను. ప్రెస్టేజ్ అంటారు కదా. ఇప్పుడు ఒక మాట అన్నారనుకోండి, అమ్ములు ఉంది ఇక్కడికి రాలేదులే, సంతోషం. వచ్చిందంటే తర్వాత నా క్లాస్ పీకుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏదైనా పడ్డారు, గొడవ. పిల్లలు అన్నాక పడతారు, గొడవ, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. తప్పు తనదే, ఆ పిల్లదే అయినప్పటికీ పడదు, మాట పడదు. అర్థమవుతుందండి? ఇద్దరు గొడవ పడ్డారు పిల్లలు, ఆ పిల్లదే తప్పు అయినప్పటికీ ఒప్పుకోదు. నేను ఎందుకు ఒప్పుకోవాలి? నాది నాకు కరెక్ట్గా ఉంది. అన్నయ్య తప్పు చేశాడు, అన్నయ్యని ఎందుకు కొట్టవు, అన్నయ్యని ఎందుకు తిట్టవు, నన్నే అంటారు ఎందుకు అంటే సహించుకోలేకపోతుందా? తప్పు దానిదైనా కూడా సహించుకోలేకపోతుంది. ఇది ఎక్కడ విచిత్రం? తప్పు నాదైనా నేను సహించుకోలేకపోతున్నాను, తప్పు నీదైనా నువ్వు సహించుకోలేకపోతున్నావు. ఇంక ధన్యులం ఏమైపోతాం? మన వల్ల సువార్త ఏం జరుగుతుంది? అనేక ఆత్మల రక్షణ ఏం జరుగుతుంది? ఆలోచించండి. పిల్లల విషయంలో కూడా నేను నా మటుకు నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ నిలబడి పిల్లల విషయంలో నేను కూడా కొన్ని విషయాల్లో సహనాన్ని కోల్పోతూ ఉంటాను. ఎందుకంటే నేను చెప్పేవి కొన్ని అర్థం కాక వాళ్ళు మరలా అదే తప్పు చేసినప్పుడు సహనాన్ని కోల్పోయే పరిస్థితి. నేను చెప్పినా కూడా, పదే చెప్పినా కూడా మీరు అదే చేస్తున్నారన్నప్పుడు నా సహనాన్ని నేను కోల్పోయి తిట్టే పరిస్థితి, కొట్టే పరిస్థితి. ఏం చేస్తున్నావు? సహనాన్ని కోల్పోతున్నావు. నేను సహించుకోలేకపోతున్నాను, మీతో పడలేకపోతున్నాను, మీతో ఏగలేకపోతున్నాను అన్న పదాలు కొన్ని వస్తుంటాయి కదా కుటుంబాల్లో. సహించుకోలేకపోతున్నాను. కానీ దేవుడు ఈ మాటను నాకు జ్ఞాపకం చేశాడండి. ప్రార్థన చేసుకుంటే, మీరు సహించుకోగలిగినన్నే మీకు ఇస్తున్నాను, మీరు పడగలిగినన్నే మీకు ఇస్తున్నాను, అంతకు మించి భారం మీకు పెట్టట్లేదు. అది కాక ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, అందరికిలాగే మీకు ఇస్తున్నాను, నీకు ఒక్కదానికే వచ్చి పడిపోలేదు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడండి అని చెప్తుంటారు కదా చాలామంది. ఎలాగంటే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మనల్ని జ్ఞాపకం చేసి, మనకి ఇదిగో ఈ పలానా వాక్యం జ్ఞాపకం చేసి ఏం చెప్తుంటాడు? నాతో మాట్లాడాడు ఈరోజు. నిజంగా నిన్న ప్రార్థన చేసుకుంటున్నా, రాత్రి 2 ఆ టైంలో ప్రార్థన చేసుకుంటుంటే వాక్యరూపిగా మాట్లాడుతున్నాడు. స్వరం వచ్చి వినపట్టం కాదు, వాక్యరూపిగా నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు పడగలిగినంత మట్టుకే నీకు ఇస్తున్నాను, నువ్వెందుకు
ఎక్కువ హైరాణ పడిపోతున్నావు, ఎక్కువ ఆలోచించేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. చాలామంది ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటాం, ప్రార్థన చేసి ఆరోగ్యం పాడు చేసుకోం. ప్రార్థనకి సమయం ఇస్తే కదా. ఆలోచించి ఈ రోజుల్లో ఎక్కువ కూడా మనోవ్యాధికి మందు లేదని ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా కూడా జబ్బులు బయటపడట్లే కదా. జబ్బులు ఏం బయటపడట్లే, తెగులు తగ్గట్లేదు, జబ్బు ఏంటో బయటపడట్లేదు. మంది ఇవ్వటానికి వాళ్ళ మంది ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందని తెగులుందని, జ్వరము అనే వ్యాధి ఉందనో లేదంటే చిన్నపాటిది ఉందనో దాన్ని తెలుసుకొని జ్వరానికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇస్తారు. అన్ని టెస్టులు చేసేసి ఈవిడికి జబ్బు లేదండి అన్నప్పుడు ఏ మాత్రలు వేయాలి? ఏ జబ్బు లేదన్న వాళ్ళకి ఏ మాత్రలు ఇస్తే తగ్గుతుంది? ఏ మాత్ర తగ్గదు. ఏ మాత్ర వేసుకోవటం, అసలు ఏ మాత్రని ఇవ్వాలి నీకు? నేను నీకు జ్వరం లేదు, ఒక రొంపు లేదు, ఒక టైఫాయిడ్ లేదు, ఒక మలేరియా లేదు, ఒక డెంగ్యూ లేదు. అది ఏమంటారండి, తగ్గిపోతారు కదా సన్నగా. ఒక చిక్కిపోవటం కాదు, వ్యాధి పేరు అడుగుతున్నాను. ఎయిడ్స్, హెచ్ఐవితో రోజులు గడిచే కొద్ది సన్నగా అయిపోతుంటారు. అది కూడా లేదే టెస్ట్ చేస్తే. జుట్టు ఊడిపోతుంది, కళ్ళు లొట్టలు పడిపోతున్నాయి. క్యాన్సర్ టెస్ట్ చేశారు, క్యాన్సర్ కూడా లేదు. ఏ జబ్బు ఉందని నీకు నేను మందు ఇవ్వాలి? ఏ జబ్బు ఉందని నీకు నేను మందు ఇవ్వాలి? మనోవ్యాధితో బాధపడుతున్నావు. ఆ మనోవ్యాధి వల్ల ఏమైపోతున్నావు? ఆ మనోవ్యాధి వల్ల నరాలు బలహీనమైపోతున్నాయి. చాలా బలహీనతలు కొని తెచ్చుకుంటున్నాం. కానీ బలహీనత ఏంటనేది పలానా బలహీనత అని డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. దేవునిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. నిజంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మనకి అంత సహించుకునే శక్తిని ఇస్తాడు. అది కుటుంబం విషయంలో అయినా, ఏ విషయంలో అయినా, ఎదుటివారి విషయంలో సహనాన్ని కోల్పోతుంటే మనం సహించుకునే శక్తిని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఎంతమంది మనం దేవుని ఆశ్రయించి సహనాన్ని పొందుకోగలుగుతున్నాం? ఎంతమంది దేవుణ్ణి ఆశ్రయించక సహనాన్ని కోల్పోయి సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం? సహించుకోగలిగారు కాబట్టి అన్నాడు, స్టెఫను సహించుకున్నాడు. రాళ్లతో కొట్టబడి చంపినప్పటికీ కూడా ఆయన మరణం వరకు సహించుకున్నాడు. ఈనాడు స్టెఫను గురించి మనం చెప్పుకోవట్లేదా? తద్వారా ఎంత సువార్త ప్రకటించబడింది ఆయన ద్వారా. యాకోబు మరణాంతరం ఎంతమంది రక్షించబడ్డారు? ఏమైందంటే వాక్యము చదవమ్మా, వాక్యము ప్రబలింది. దేవుని వాక్యం ఏమైంది? వ్యాపించింది. మన శ్రమల తర్వాత దేవుని వాక్యం ప్రబలుతుందా? మనకు శ్రమ వచ్చిన తర్వాత మన ద్వారా సువార్త జరుగుతుందా? మన ద్వారా ఆత్మల రక్షణ జరుగుతుందా? మన ద్వారా ఒక మేలు జరుగుతుందా? ఒకరికి మేలు జరుగుతుందా? ఆలోచించుకుందాం. నాకు శ్రమ వచ్చిన తర్వాత నేను అది తట్టుకుంటే నా కుటుంబానికి మేలు. శ్రమ వచ్చిందండి కుటుంబంలో, ఎవరి ద్వారా అయినా వచ్చింది, అది భర్త ద్వారా అయినా, పిల్లల ద్వారా అయినా, తల్లి ద్వారా అయినా, ఎవరి ద్వారా. ఆ శ్రమ వచ్చినప్పుడు నేను తట్టుకుంటే తర్వాత ఏమొస్తుంది? మేలు. తట్టుకోలేకపోతే కీడే. మనం నేర్చుకున్నదే, కీడును సహితం మీరు సహించుకోగలగాలి. దేవుని పని విషయంలో కీడును కూడా మీరు సహించుకోగలగాలి. మనం ఆ సహనాన్ని కోల్పోతున్నాం. నేను అదే అన్నాను మొట్టమొదటిగా, చెప్పటానికి వినటానికి బాగుంటాయి కానీ పాటించే విషయంలో చాలా కష్టంగా ఉంటాయని. కాబట్టి సహించుకునే విషయంలో మన ఆత్మీయ జీవితం విషయంలో ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉన్నప్పుడు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. నీవు సహించుకుంటే నీవు ధన్యురాలవు. తద్వారా నువ్వు సహించుకున్న తద్వారా వచ్చేది అనేక ఆత్మల రక్షణ. వాక్యం
దేవుని రాజ్య వ్యాప్తి ప్రబలిస్తుంది, సువార్త ఎక్కువగా వ్యాపిస్తుంది. దేవుని పని విషయంలో నీవు సహించుకుంటే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు సహించుకుంటే, తద్వారా దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం పాటుపడతాము, ప్రయాసపడతాం. కాబట్టి ఈనాడు దేవుడు ఈ మాటల ద్వారా మనం ప్రతి విషయంలో పరీక్షించుకుందాం. ప్రభువా, ఏ విషయాల్లో నేను సహించుకోలేకపోతున్నానో నాకు తెలుసు, నేను విషయాల్లో నేను భరించుకోలేకపోతున్నానో నాకు తెలుసు. దేవుని పని విషయంలో కావచ్చు, మన కుటుంబ విషయాల్లో కావచ్చు, నేను సహించుకోలేకపోతున్నాను ప్రభువా అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు ఖచ్చితంగా సహించుకునే శక్తిని మనకు ప్రసాదిస్తాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. తద్వారా మన కుటుంబానికి, సంఘానికి, అనేక ఆత్మలకు స్వార్థ ప్రకటించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఒక బంధకాలలో ఉన్న పౌలు గారిలాగా నేను ఇంత శ్రమలలో ఉన్నా కూడా తద్వారా ఏమొస్తుంది? సువార్త ప్రకటన జరుగుతుంది. ఇది శ్రమ మేలుకే కానీ కీడుకు కాదు. ఇది మనం కూడా శ్రమ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మేలు. తద్వారా నేను నా కుటుంబాన్ని రక్షించుకుంటాను సహించుకుంటే. తద్వారా నేను ఓర్చుకోగలిగితే నేను సంఘాన్ని వాక్యంలో కాపాడుకుంటాను. తద్వారా నేను ఓర్చుకోగలిగితే సువార్త పట్ల, ఇంకా నేను ఆత్మల పట్ల ఇంకా సేవ చాలా గొప్పగా చేస్తానని, అందరూ కూడా అలాంటి సహనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.